డీకే అరుణ మహిళలు రాజకీయాల్లోకి రావడం చాలా కష్టం. అలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా ఎక్కువ మంది తండ్రి చాటు బిడ్డగానో భర్త చాటు భార్యగానో చలామణి అవుతుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కింది స్థాయి నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె గద్వాల జేజమ్మ డీకే అరుణ. మామూలు మహిళగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె కాకలు తీరిన నేతలను సైతం మట్టి కరిపించారు. ఆమె ఒంటి చేత్తో పాలమూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు డీకే అరుణ. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి జాతీయ స్థాయిలో ఇప్పుడు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రస్థానం ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను సగానికి సగం 8 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రంలో గట్టి పట్టు పరువు ప్రతిష్ట నిలబెట్టుకుంది. పాలమూరు జిల్లా ఆడపడుచు ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకురాలు, ప్రస్తుత బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి వెనుకబడ్డ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజల పక్షాన పార్లమెంటు జిల్లా నుంచి ఏకైక మహిళా ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ ఢిల్లీ పీఠం ఎక్కుతున్నారు. ఈ రాష్ట్రాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు పరిపాలించారు. ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ 2-3 సీట్లతో అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటులో ప్రజల పక్షాన తమ గళాన్ని గొంతు విప్పి ప్రతిపక్షంలో పాత్ర పోషించిన బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా దేశవ్యాప్తంగా తన ప్రభంజనాన్ని కోల్పోకుండా నిలుపుకుంది. ముఖ్యంగా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పుంజుకుందని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు గెలుపొందడం, అందులో ముఖ్యంగా మహబూబ్ నగర్ వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో బీజేపీ పార్టీ అభ్యర్థి డీకే అరుణ 4500 మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చెల్లా వంశీచంద్రరెడ్డిపై గెలుపొందారు. డీకే అరుణ గెలుపుతో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోనే పాలమూరు జిల్లాలో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీకే అరుణ రాజకీయ విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గంలో 1996 మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమికి గురయ్యారు. తిరిగి 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పరాజయం పాలయ్యారు. 1999లో గద్వాల శాసనసభ ఎన్నికల్లో తమ సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడిపై డీకే అరుణ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2004 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినప్పటికీ సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 నుంచి 2018 వరకు గద్వాల ఎమ్మెల్యేగా పనిచేసిన డీకే అరుణ 2009వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా తొలి మహిళా నేతగా పనిచేశారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో 2019లో బీజేపీ పార్టీలో చేరారు. 2022లో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియామకమయ్యారు. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ డీకే అరుణ ఒక మహిళా రాజకీయ నాయకురాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకే కాక యావత్ భారతదేశానికి ఈరోజు కేంద్ర మంత్రిగా ఆమె త్వరలో బాధ్యతలు చేపడుతోంది. ఈ భారతదేశం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలతో పాటు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాలను గడుపుతారన్న విషయాన్ని ప్రజలు గమనించారని, ఈ దేశానికి పెను ప్రమాదంగా ఉన్న ఉగ్రవాదుల దాడులు, ప్రపంచ యుద్ధాలు అరికట్టాలంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండాలని, దేశ ప్రజలు కులాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ ప్రజలు సైతం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారని భారతీయ జనతా పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకుందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డీకే అరుణ కేంద్ర మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీకే అరుణ కేంద్ర మంత్రితో పాటు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ గెలుపొందిన మిగతా 7 మంది పార్లమెంటు సభ్యులు రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీని గ్రామాలలో పూర్తి స్థాయిగా పటిష్టం చేస్తామని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో, ఆ నాయకుల్లో జోష్ నిండుతుంది. ఎక్కడ చూసినా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.